హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ చేయబోయే కీ థీమ్స్ ఏంటో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి లాస్ట్ వీక్ ఏం జరిగిందో చూద్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ ఓవరాల్గా మార్కెట్స్ వాలటైల్గా కనిపించాయి. ఒక టైట్ రేంజ్లో ట్రేడ్ అయ్యాయనే చెప్పాలి త్రూ అవుట్ ద వీక్. సో మేజర్గా లాస్ట్ వీక్ మూమెంట్కి కారణమైన ప్రధాన కారణాలు ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ ఓవరాల్ సెంటిమెంట్ని డామినేట్ చేసాయనే చెప్పాలి. దాంతోపాటు అక్రాస్ ది గ్లోబ్ వన్స్ అగైన్ COVID-19 కేసెస్ పెరుగుతుండడం అనేది కాస్త నెగిటివ్ సెంటిమెంట్ని డ్రైవ్ చేసిందనే చెప్పాలి. ఎర్నింగ్స్ సీజన్ కూడా మార్కెట్స్ మీద ఇంపాక్ట్ కనబరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ TCS రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చూసాం. ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పటికీ స్ట్రీట్ ఎస్టిమేట్స్ని TCS రిజల్ట్స్ అయితే మీట్ కాలేకపోయాయి. అందువల్ల ఓవరాల్గా ఐటీ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అవడం చూసాం. సో కాస్త ప్రాఫిట్ బుకింగ్ కూడా చూస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ 0.2% నష్టాలతో ప్రధాన ఇండెక్స్లు క్లోజ్ అవడం చూసాం. సో ఒక వాలటైల్ వీక్ విత్ ఏ నెగిటివ్ బయాస్ అనే చెప్పాలి. ఇక సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ లాస్ట్ వీక్ 6.3% అప్పటి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై మెటల్ ఇండెక్స్ 2.8%, మీడియా 1.1% అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.9% అండ్ బ్యాంక్స్ 0.8% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండిసెస్ విషయానికి వస్తే ఆటోస్ 2.5% నష్టపోయి టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఫాలోడ్ బై PSU బ్యాంక్స్ 2.1%, ఐటీ ఇండెక్స్ 1.2%, ఫార్మా ఇండెక్స్ 1.2%, ఎనర్జీ 0.9% అండ్ FMCG 0.1% దాకా నష్టపోయాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ చూసుకున్నట్లయితే టాప్ గెయినర్స్ వర్సెస్ టాప్ లూజర్స్ లాస్ట్ వీక్ బజాజ్ ఫిన్సర్ 9.4% లాభపడి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై టాటా స్టీల్ 9.1%, హిందాల్కో 3.7%, ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.7%, అదానీ పోర్ట్స్ 2.5%, బజాజ్ ఫినాన్స్ 2.3% దాకా లాభపడ్డాయి. ఇక టాప్ లూజర్స్ చూసుకున్నట్లయితే టాటా మోటార్స్ 11.2% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై బజాజ్ ఆటో 4.3%, TCS 3.5% అండ్ టెక్ మహీంద్రా 3.5% దాకా నష్టపోయాయి. ఈక్వల్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం బోత్ ఫ్రమ్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఇక నెక్స్ట్ వీక్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోయే కీ థీమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి Q1 ఎర్నింగ్స్ ఫస్ట్ లెగ్ ఆఫ్ సీజన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. సో గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ వీక్ ఇన్ఫోసిస్, విప్రో, HDFC, AMC, మైంట్రీ వీటితో పాటు HFCL, టాటా మెటాలిక్స్, L&T టెక్నాలజీ సర్వీసెస్, హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, డోడ్లా డైరీ, L&T ఇన్ఫోటెక్, సిఎంట్, L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ అండ్ టాటా ఎల్ఎక్సీ ఈ కంపెనీస్ అన్నీ కూడా నెక్స్ట్ వీక్ వాళ్ళ Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. సో ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే చూడొచ్చు. అండ్ ఓవరాల్గా నెక్స్ట్ వీక్ మార్కెట్స్ వాలటైల్గా ఉండడానికి ఎర్నింగ్ సీజన్ ప్రధాన కారణంగా ఉండబోతుంది. ఇక నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే రైజింగ్ డెల్టా వేరియంట్ మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ లా కనిపిస్తుంది. COVID-19 ర్యాపిడ్ స్ప్రెడ్ వల్ల దెబ్బతిన్న ఎంటైర్ ఎకానమీ వ్యాక్సినేషన్ త్వరగా అవుతుండడం వల్ల వి షేప్ రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎంటైర్ అనలిస్ట్ కమ్యూనిటీ. అయితే వన్స్ అగైన్ COVID-19 కేసెస్ పెరగడం, దానిలో కూడా డెల్టా వేరియంట్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుండడం అనేది ఈ ఎకనామిక్ గ్రోత్కి ఓవరాల్గా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అంశం. సో ఫర్దర్ రైజ్ ఇన్ డెల్టా వేరియంట్ కేసెస్ అక్రాస్ ది గ్లోబ్ డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయనే చెప్పాలి. గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్గా ఉంటే డెఫినెట్గా మన డొమెస్టిక్ మార్కెట్స్ కూడా ఓవరాల్గా నెగిటివ్ బయాస్తోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. COVID-19 కేసెస్ అక్రాస్ ది గ్లోబ్ ఎలా వేరీ అవుతున్నాయనే విషయాలు అయితే మనం డే టు డే అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇండియాలో కరెంట్ సినారియో చూసుకున్నట్లయితే 40,000 to 45,000 కేసెస్ పర్ డే రికార్డ్ అవుతున్నాయి. రీసెంట్ పీక్స్ నుంచి చూసుకుంటే కన్సిడరబుల్ డిక్లైన్ చూసాం. అండ్ ఈ లెవెల్స్లో కాన్స్టెంట్గా కేసెస్ నమోదవుతున్నాయి. సో పేస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా ర్యాపిడ్గానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది ఎంటైర్ పాపులేషన్ అట్లీస్ట్ ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఇదొక పాజిటివ్ సైన్ అనే చెప్పాలి. బట్ అక్రాస్ ది గ్లోబ్ వన్స్ అగైన్ COVID-19 కేసెస్ పెరగడం మాత్రం ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అంశం. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే కీ ఎకనామిక్ డేటా గురించి మాట్లాడుకోవాలి. గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ వీక్ మనకి ఇన్ఫ్లేషన్ ప్రింట్ అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP నెంబర్స్ కూడా మనకి ఫోకస్లో ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ ఫోకస్లో ఉండబోతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మల్టీ ఇయర్ హైని రీచ్ అవ్వడం చూస్తున్నాం. ఇండియాలో కూడా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ మోస్ట్ ఆఫ్ ది మేజర్ సిటీస్లో 100 రూపీస్ పర్ లీటర్ అయితే క్రాస్ అవ్వడం జరిగింది. ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోలో ఇన్ఫ్లేషన్ నెంబర్ కీ ఫోకస్గా ఉండబోతుంది. సో రూపీ డెప్రిషియేషన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఇన్ఫ్లేషన్ మీద మేజర్గా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో వన్స్ అగైన్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అయితే హైయర్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మచ్ బియాండ్ RBI కంఫర్ట్ జోన్ వస్తే మాత్రం డెఫినెట్గా అది స్టాక్ మార్కెట్స్ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చూస్తుందని చెప్పుకోవాలి.
ఇక నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే ఎఫ్ఐఐ ఫ్లోస్ గురించి మాట్లాడుకోవాలి. ఎఫ్ఐఐస్ కంటిన్యూస్గా డొమెస్టిక్ మార్కెట్స్లో సెల్ చేస్తూనే వస్తున్నారు. లాస్ట్ వీక్ 5417 crores దాకా సెల్ చేశారు అండ్ లాస్ట్ వీక్ 2028 crores దాకా సెల్ చేశారు. సో కంటిన్యూస్గా నెగిటివ్ ఫ్లోసే చూస్తున్నాం. ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ సెల్లర్స్గానే కనిపిస్తున్నారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. సో స్టాక్ మార్కెట్స్ హైయర్ సైడ్ వెళ్తున్న ప్రతిసారి కూడా మనం ఎఫ్ఐఐస్ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ చూస్తున్నాం, స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. ఇది ఓవరాల్గా నెగిటివ్ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మంత్లీ టర్మ్స్లో చూసుకున్నట్లయితే జూలైలో ఇప్పటిదాకా 4256 crores దాకా ఎఫ్ఐఐస్ నుంచి సెల్లింగ్ చూసాం అండ్ యాన్యువల్ టర్మ్స్లో చూసుకున్నట్లయితే క్లోజ్ టు 29,280 crores దాకా ఇన్ఫ్లోస్ చూస్తున్నాం. ఓవరాల్గా యాన్యువల్ ఫిగర్ 50,000 crores కూడా క్రాస్ చేయడం చూసాం. లాస్ట్ 3 monthsలో ఓవరాల్గా 20,000 crores దాకా అవుట్ ఫ్లోస్ వల్ల నెట్ ఫిగర్ అనేది బిలో 30,000 మార్క్ రావడం అయితే చూస్తున్నాం. సో ఓవరాల్గా ఎఫ్ఐఐస్ అయితే నెగిటివ్ సైడే ట్రేడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఎఫ్ఐఐస్ నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి టర్న్ అవుతారో అప్పుడే మనం ఓవరాల్గా లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు మార్కెట్స్లో కాషియస్గా ఉండడం బెటర్ అని సజెస్ట్ చేస్తాం. ఇక నెక్స్ట్ వీక్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయినటువంటి జొమాటో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నుంచి ఫండ్ రైజ్ చేయబోతుంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 9,375 crores దాకా రైజ్ చేయబోతున్నారు అండ్ ఈచ్ షేర్ వాల్యూ 72 నుంచి 76 రూపీస్ ప్రైస్ బ్యాండ్గా వీళ్ళు డిటర్మైన్ చేశారు. ఈ ఐపీఓ రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ జూలై 14th నుంచి జూలై 16th వరకు అందుబాటులో ఉంటుంది అండ్ రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అప్లై చేయాలనుకుంటే అట్లీస్ట్ 1 lot అప్లై చేయాలి. 1 lot అంటే 195 shares. సో కరెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం సినారియో చూసుకున్నట్లయితే జొమాటో మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో క్లోజ్ టు 20% గ్రే మార్కెట్ ప్రీమియం అయితే కరెంట్లీ కనిపిస్తుంది. సో ఓవరాల్గా జొమాటో ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఐపీఓస్. క్లోజ్ టు 9,375 crores దాకా రైజ్ చేస్తున్నారు. సో షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ ఐపీఓను కన్సిడర్ చేయొచ్చు లుకింగ్ ఎట్ ది కరెంట్ గ్రే మార్కెట్ సినారియో. టెక్నికల్లీ స్పీకింగ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఒక వాలటైల్ వీక్ చూసాం ఓవరాల్గా లాస్ట్ వీక్. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ తర్వాత ఫర్దర్గా ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ వీక్లీ చార్ట్. లాస్ట్ వీక్ ఓవరాల్గా నిఫ్టీ 15,630 లెవెల్స్ నుంచి 15,920 లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అయింది. సో కన్సాలిడేషన్ అయితే చూస్తున్నాం. లాస్ట్ వీక్ కూడా ఇదే రేంజ్లో బ్రాడ్గా ట్రేడ్ అయినట్టు కనిపిస్తుంది. సో క్లియర్గా హైయర్ లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్ ప్రెషర్లో ఉండడం క్లియర్గా చూడొచ్చు మనం. అండ్ ఆల్మోస్ట్ క్లోజింగ్ సమయానికి వీక్ లోస్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీకి ఇమీడియట్ సపోర్ట్ 15,600 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతున్నంత వరకు నిఫ్టీ వాలటైల్గా ఉంటూ హైయర్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 15,600 లెవెల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ సెల్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ ద వే టువర్డ్స్ 15,500 లెవెల్స్ వరకు. అలాగే ఆన్ ద హైయర్ సైడ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 15,800 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ని కూడా బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ మేజర్ క్రిటికల్ రెసిస్టెన్స్ 15,900, 15,920 జోన్. ఈ జోన్ను కూడా క్లియర్ చేయగలిగితేనే సైకలాజికల్ 16,000 వరకు కూడా నిఫ్టీ నియర్ టర్మ్లో వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా కంప్లీట్గా వాలటైల్ ట్రేడ్ చూస్తున్నాం. సో గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ వీక్ మేజర్ రెసిస్టెన్స్ జోన్ అయితే 35,250, 35,500 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ లెవెల్స్ని క్రాస్ చేయగలిగితే బ్యాంక్ నిఫ్టీ వన్స్ అగైన్ సైకలాజికల్ 36,000 లెవెల్స్ వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఆన్ ద డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 34,600 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తున్నంత వరకు హైయర్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే 34,100 లెవెల్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా నెక్స్ట్ వీక్ కూడా వాలటైల్గా ఉండబోతుందనే చెప్పాలి. Q1 ఎర్నింగ్స్ సీజన్ ఫస్ట్ లెగ్ స్టార్ట్ అయింది. సో Q1లో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఎర్నింగ్స్ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అందువల్ల Q1 రిజల్ట్స్ అయితే కీన్గా అబ్జర్వ్ చేయాలి. దీని ఇంపాక్ట్ డెఫినెట్గా మార్కెట్స్ మీద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఎకనామిక్ డేటా పరంగా ఐఐపీ నెంబర్స్ అండ్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కీ ఫోకస్లో ఉండబోతున్నాయి. వాటితో పాటు ఐపీఓ మార్కెట్ కూడా ఫోకస్లో ఉండబోతుంది అండ్ ఎస్పెషల్లీ జొమాటో బిగ్గెస్ట్ ఐపీఓ ద్వారా ఫండ్స్ రైజ్ చేయబోతుంది. వీటితో పాటు గ్లోబల్గా కూడా వన్స్ అగైన్ డెల్టా వేరియంట్ విస్తృతంగా స్ప్రెడ్ అవ్వడం అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ కలిగించే అంశం. ఎఫ్ఐఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే మార్కెట్స్ బేరిష్ ప్రెజర్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టెక్నికల్లీ కూడా మార్కెట్స్ వాలటైల్గా కనిపిస్తూ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో కరెంట్ రేంజెస్ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ రేంజ్ని బ్రేక్ చేస్తేనే హైయర్ సైడ్ కానీ లోవర్ సైడ్ కానీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ చేయబోయే కీ థీమ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.